1980 ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ, 2000 ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ, 2010లో, 2015లో, 2020లో, 2025లో ఇప్పటికీ ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ. అసలు మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు ఉందో తెలుసా? చెప్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ టీవీ. మన ఇండియాకి స్వాతంత్రం 1947లో వచ్చింది. అప్పటి నుంచే ఇండియాని ఒక డెవలపింగ్ కంట్రీగా పిలవడం స్టార్ట్ చేసాం. కానీ 78 సంవత్సరాలైనా మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే పిలువబడుతుంది. ఈ 78 సంవత్సరాల గ్యాప్లో డెవలపింగ్ కంట్రీగా పిలువబడే జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ అండ్ తైవాన్ లాంటి దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అయిపోయాయి. మరి మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు ఉందో తెలుసా? ఒక దేశం డెవలప్డ్ కంట్రీ అయిందో లేదో రెండు విషయాలను బట్టి తెలుసుకోవచ్చు. నెంబర్ 1, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సగటు మనిషి యొక్క నిత్యావసర ఖర్చుల్ని, గవర్నమెంట్ ఖర్చుల్ని అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే బిజినెస్ చేసే వాళ్ళు క్యాపిటల్ రూపంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశంలో తయారయ్యే గూడ్స్ కానీ ఏ ఇతర ప్రోడక్ట్స్ అయినా బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కేస్తే వచ్చే వాల్యూని జీడిపి అని అంటారు. టోటల్ వరల్డ్ వైడ్లో జీడిపి ఎకానమిక్ ర్యాంక్ పరంగా చూసుకుంటే మన ఇండియా 5th ప్లేస్లో ఉంది విత్ $4.2 ట్రిలియన్. అంటే మనం ఆల్రెడీ యూకే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి డెవలప్డ్ కంట్రీస్ని దాటేసాం. మరి మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు ఉందో తెలుసా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మన దేశంలోని సగటు మనిషి యొక్క ఆదాయాన్ని లెక్కేసి చెప్పడం. ప్రపంచవ్యాప్తంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంక్స్ యొక్క డేటాను చూస్తే మన ఇండియన్ పర్ క్యాపిటల్ ర్యాంక్ ఎక్కడో 120th ప్లేస్లో ఉంది. బయటి దేశాలతో పోలిస్తే మన ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ, కేవలం 41% మాత్రమే. దీనికి రీజన్ ఏంటో తెలుసా? మన దేశంలోని సగటు మనిషి యొక్క ఆదాయం సంవత్సరానికి కేవలం 2,55,000 రూపాయలు మాత్రమే. ఈ పాయింట్ మీద ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ శ్రీ రంగరాజన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన దేశంలో జీడిపి వాల్యూ 7 to 8% పెరిగిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంక్ మాత్రం ఖచ్చితంగా $13,000 ఉండాలి అని. $13,000 అంటే సంవత్సరానికి సగటు మనిషి యొక్క ఆదాయం ఖచ్చితంగా 10 లక్షల వరకు ఉండాలి అని. అప్పుడే మన ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అవుతుంది అని. సో అర్థమైంది కదా మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అయినా ఎందుకు ఉందో? లో ర్యాంక్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. Let's give our best to make our India developed country. If this video is informative, do like, share and follow Plus TV.